ఎన్టీఆర్ మార్గ్లోనే సెప్టెంబర్ 17న గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇక గత 4-5 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాల సమయంలో కోర్టుకు వెళ్లటం ఆనవాయితీగా మారిందని అన్నారు. గత పిటిషన్ రీఓపెన్ చేయమని, పీఓపీ విగ్రహాల స్టే ఇవ్వమని కూడా కంటెంట్ పిటిషన్ వేశారు. ఇక దీనిపైన హైకోర్టు కొట్టివేసింది. అయితే అలాగే విగ్రహ తయారీ వాళ్ళు కూడా రిట్ పిటిషన్ వేశారు. పీఓపీ విగ్రహాలపైన కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించారని చెప్పారు. పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పారు. 2021లో ఇచ్చిన హైకోర్టు తీర్పు ప్రకారం నిమజ్జనం చేయాలని కోర్టు వెల్లడించింది. ఆ ఆదేశాల ప్రకారమే మట్టి విగ్రహాలని అలాగే పీఓపీ విగ్రహాల నిమజ్జనాన్ని వేర్వేరుగా చేయమని హైకోర్టు ఆదేశించిందని వెల్లడించారు. నీటి పొల్యూషన్ జరగకుండా చూడమని కోర్టు చెప్పిందని తెలిపారు. ఇక తాము కూడా పొల్యూషన్ జరగకుండా చూడటానికి సహకరిస్తాము, కానీ అందుకు కొంత సమయం పడుతుందని అన్నారు రాజవర్ధన్ రెడ్డి. తెలంగాణ టుడే వాళ్ళే అంటే వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ సమయంలోనే వాళ్ళు ఇంకొక సర్వే కూడా చేశారు. బంజారా నాలా నుంచి వస్తున్న మురికి నీరు ఏదైతే హుస్సేన్లో కలుస్తుంది, హుస్సేన్ సాగర్లో, అది మనిషి వదిలేసిన వ్యర్థ పదార్థం, ఫీకల్ మ్యాటర్ అంటాం మనం. దానివల్ల భయంకరమైన ప్యాథోజన్ ముందు ఆ చెత్తని మనం హుస్సేన్ సాగర్ లాంటి ఒక చక్కటి నీటిలో కలవకుండా ఉండడం చూసుకోవాలి. కానీ హైందవ ధర్మ సంస్థాపనకు, సనాతన ధర్మం అంటే తారీఖులు కూడా లేకుండా కైలాసంలో నుంచి ఉత్పన్నమైన వినాయక చతుర్థిని మనం ఏ విధంగా దీనికి ఇబ్బందులు ఆటంకాలు కలిగించాలని కనుక ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటే అది విఫలం అవుతారు తప్ప సఫలం అవ్వరు. రెండోది, వినాయకుళ్ళు వచ్చేశారు, వినాయక చవితి అయిపోయింది, ఇప్పుడు నిమజ్జనానికి అందరం దగ్గరగా ఉన్నాం. ఇంకా ఈ సమస్య మాది కాదు, హైందవులది కాదు. కోర్టు వారు ఏవి నిర్ధారిస్తే దానికి ప్రభుత్వము కట్టుబడి ఉండాలి. సో మా వినాయకుడు మా వినాయకుళ్ళే, వీటిని నిమజ్జనం చేయరా, ఇన్ని వినాయకుల గుళ్ళు స్థాపితం అయిపోతాయి, బ్రహ్మాండంగా రోజు పూజలు చేసేసుకుంటాం. ఇంతకన్నా పెద్ద విషయం ఏమిటి అని అంటే తెలంగాణ టుడే